జై శ్రీరామ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక మాసం అని చెప్పి మన దగ్గర ఉన్న శివాలయాన్ని అందరికీ చూపించాలని చెప్పి ట్రై చేసామన్నమాట ఈ వీడియోలో. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామివారి ఆలయం ఉందన్నమాట మన జంగరగూడెంలో. గృహ శివాలయం అంటే చాలామందికి అర్థమైపోతుంది. కార్తీక మాసం వెళ్ళలేదు ఫస్ట్ టైం అన్నమాట ఈ శివాలయంకి. ఈ శివాలయం ఫేమస్ ఏంటంటే గృహలో ఉంటుంది ఈ శివాలయం. మన పాజాతగిరి దగ్గరలో ఉంటుంది అన్నమాట శివాలయం. మనం కొండపైన గిరిప్రదక్షిణ చేసినప్పుడు కూడా ఈ శివాలయం చూసుకోవాలనుకుంటే మనం. కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్న సమారాధన చేస్తున్నారన్నమాట. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగనాగాయ మహేశ్వరాయ శుద్ధాయ నిత్యాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. ఈ శివాలయం కొండగృహలో ఉంటుంది. నాగపాములను హారంగా ధరించే శివుడు స్వయంభువుగా వెలిసిన శివాలయం మన దగ్గరలో ఉందంటే ఈ ఆలయమే. కొండ గృహంలో సహజంగా ఏర్పడింది ఈ ఆలయం. మనకన్నా ముందు నాగేంద్రులు స్వామివారి దర్శనం చేసుకుంటాయి నిత్యం కూడా. ఈ గుడి కట్టినప్పటి నుంచి తెరిచేంత వరకు కూడా పాములు లోపల తిరుగుతూ ఉంటాయి. మనం మన జంగరగూడెంలో ఉన్న స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర సమేత ఓంకారేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నామన్నమాట. ఈ స్పెషల్ ఏంటి, గుడి గృహలో ఉంటుందన్నమాట శివాలయం. లోపల కూడా పౌన్లు ఉంటుంటుంది. ఇప్పుడు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటాయి పౌన్లు కూడా చాలా వరకు వచ్చి. చాలా బాగుంటుంది గుడి. చాలా తక్కువ మంది తెలుసు ఈ గుడి గురించి. న్యాచురల్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మనకు తెలిసిన ప్రతి శివాలయం దగ్గరలో గంగా నది ఉండి ఉంటుంది. అలాగే ఈ శివాలయంలో కూడా గంగా నది ఉంటుంది. శివుడికి వెనక భాగం నందు గంగా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఈ ఆలయంలో ప్రత్యేకత స్వామివారి స్వయంభూగా వెళ్ళడం, వెనక గంగా నది ప్రవహించడం, ఎప్పుడు నాగపాములు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం ఈ ఆలయం ప్రత్యేకత. కుదిరితే కార్తీక మాసంలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. మన ద్వారకతులం తర్వాత మధ్యకి వచ్చిన తర్వాత మన గోకులతులం పాదయాత్ర దర్శనం చేసుకున్నాం స్వామివారి దర్శనం. అక్కడి నుంచి ఇక్కడ ఈ గుడికి రావచ్చు అన్నమాట. మనం చాలా రోజులతో వచ్చాం మా స్వామివారి దర్శనానికి. కాసేపు స్వామివారి సన్నిధిలో కూర్చుని ధ్యానంలో ఉన్నామన్నమాట. స్వామివారి నామస్మరణతో గుడికి వెళ్ళాలా, గుడికి ఎందుకు అని చాలామంది క్వశ్చన్స్ చేస్తుంటారు కొంతమంది కొత్తగా. ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి వచ్చి గుడిలో కాసేపు కూర్చొని చూడండి. అన్నీ మర్చిపోండి, మీకు అర్థమవుతుంది ఆ గుడి యొక్క ప్రత్యేకత ఏంటో. ఈ గుడైనా కాదు, ఏ గుడైనా కానీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు మంచి నిర్ణయాలు అవుతాయి. కానీ ఆ మనసును ప్రశాంతంగా ఉంచగల శక్తి మనలో ఉండాలి. ఆ శక్తి భగవన్ నామస్మరణ ద్వారా వస్తుంది. ఇక్కడ మనకి కొత్త ఫ్రెండ్స్ పరిచయం అన్నమాట ఈ గుడిలో. వాళ్ళతో కాసేపు కలిసి శివనామస్మరణ చేసుకుంటున్నాం.